నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ సయాటికా గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి, నమస్తే. సో నడుము నొప్పి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. సో బ్యాక్ పెయిన్కి ఈ జనరేషన్లో ఉన్న మెయిన్ కాజెస్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఒకటండి, యువర్ స్పైన్ ఈజ్ యువర్ లైఫ్ పిల్లర్ అంటాము. అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్ బికాస్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్. మన స్పైన్ అనేది ఏదైతే ఉందో ఇది మన జీవితానికి సంబంధించినటువంటి ఒక మూల స్తంభం లాంటిది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే ఇది మన ఫ్యూచర్ని కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ స్పైనల్ ప్రాబ్లమ్స్ అని అన్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాము ఓన్లీ నడుము నొప్పి వస్తుంది, మనకి ఓన్లీ ఫిజికల్గా మాత్రమే పెయిన్ వస్తుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చేస్తుంది అని చెప్పి మనము దీన్ని అలక్ష్యం చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందరి మైండ్ సెట్ అలానే ఉంటుంది. కాకపోతే ఒక 7 ఆస్పెక్ట్స్లో మనల్ని ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్, స్పైనల్ హెల్త్ అనేది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నెంబర్ 1, ఫిజికల్గా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. అంటే బాడీలీ ప్రాబ్లమ్స్, అంటే నొప్పులు కానివ్వండి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు కానివ్వండి, అండ్ ఇవన్నీ కూడా లక్షణాలన్నీ కూడా మనకు ఫిజికల్గా ఎక్కువగా ఈ లక్షణాలను కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 2, మెంటల్గా కూడా మనల్ని డౌన్ గ్రేడ్ చేస్తూ ఉంటుంది ఈ వెన్నునొప్పి. అండ్ ఎమోషనల్గా కూడా, అంటే మన కోపాలు, చిరాకులు, అసహనాలు పెరిగిపోయేటువంటి ఛాన్సెస్ స్పైనల్ ప్రాబ్లమ్స్ తోటి చాలా ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా సోషల్గా కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఈ స్పైనల్ ప్రాబ్లం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్టీలకి అటెండ్ కాలేము, ట్రావెలింగ్ ఎక్కువగా చేయలేము, మనంతలో మనము బండ్లు, కార్లు డ్రైవ్ చేయలేము, నలుగురితో ఎక్కువసేపు నిలబడి మాట్లాడలేము. అలాంటి ఇబ్బందులకు కూడా గురి చేసేటువంటిది ఈ స్పైనల్ ప్రాబ్లం. అండ్ ఫైనాన్షియల్గా కూడా మనల్ని అధోగతి పాలు చేస్తుంది. అంటే మనం అన్వాంటెడ్ సర్జరీకి వెళ్ళాము, అక్కడి నుంచి కాంప్లికేషన్స్ వచ్చాయి, అప్పుడు ఆటోమేటికలీ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా స్పిరిచువల్గా కూడా మిమ్మల్ని మీ యూనివర్సల్ పవర్ తోటి కలవకుండా డిస్కనెక్ట్ అయ్యేటట్టుగా కూడా చేసేటువంటిది ఈ స్పైనల్ ప్రాబ్లం. ఇది ఈ 6టితో పాటుగా సెక్షువల్గా కూడా మిమ్మల్ని ఇనర్ట్గా, ఇన్యాక్టివ్గా చేసేటువంటి ప్రాబ్లంలో ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ చాలా ముందుంటాయి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ కాలంలో ఎవరికి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఆలోచించినట్లయితే ఎక్కువగా మన పోస్చర్ని ఇంబ్యాలెన్స్ చేసినటువంటి వాళ్ళకి, అంటే పోస్చర్ సరిగ్గా పాటించినటువంటి వాళ్ళకి, ఎక్కువగా నిలబడే వాళ్ళకి, ఎక్కువగా కూర్చునే వాళ్ళకి, ఇర్రెగ్యులర్గా పడుకునే వాళ్ళకి, లేదా బాగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, లేదా ఓవర్గా ఎగ్జైట్ అయ్యే వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువగా స్పైనల్ ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉన్నాయి. అండ్ టెక్నాలజీ ఎక్కువగా వాడే వాళ్ళకి, అంటే బీపీఓ జాబ్స్ చేసే వాళ్ళకి, నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి, లేదా ఎక్కువగా కూర్చునే తత్వంగా ఉండే సెడెంటరీ జాబ్స్ చేసే వాళ్ళకి, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి, ఈ లెక్కన తీసుకుంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారము 10 out of 10 people ఆర్ సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్ ఇన్ ఇండియా అని చెప్తూ ఉంటారు. అంటే 10 మందిలో 10 మందికి ఈ వెన్నునొప్పి జీవితంలో 1 నుండి 3 సార్ల వరకు మీకు వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్, నడుము నొప్పి, మెడనొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే మన మారిన జీవన విధానం వల్ల, మన డైటు, మన లైఫ్ స్టైలు, మన పోస్చర్సు, మన ఆలోచన విధానము, మనం తీసుకునే స్ట్రెస్ విధానము, ఇవన్నీ మార్చుకోగలిగినప్పుడే మూలంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేసుకోగలుగుతాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్పైన్ ఈజ్ లైఫ్ పిల్లర్ అండి. అంటే మన జీవితానికి సంబంధించిన మూల స్తంభం. ఆ మూల స్తంభాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరికి వారిదే. అంటే పేషెంట్ అయ్యే కన్నా ముందు మన మూలస్తంభాన్ని మనమే కాపాడుకోవాలి. పేషెంట్ అయ్యాక ఆ మూలస్తంభాన్ని ఇంకా నార్మల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇదంతా చేయాలి అని అంటే ఫస్ట్ మనకు ఇంక్లినేషన్ ఉండాలి. అంటే స్పైన్ ఇంక్లైన్డ్ మైండ్ సెట్ ఉంటే కానీ మనము ఇలాంటి వ్యాధుల నుండి బయటపడలేం. ఓకే, సో డాక్టర్ గారు, ఇప్పుడు బ్యాక్ బోన్ వీక్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ విటమిన్ డి అని చెప్పచ్చా?
డెఫినెట్గా ఎస్ అండి. అంటే మనం తినే ఆహారంలో అంటే వైటమిన్ డి ఒక్కటి అనడం కన్నా మనము ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 ప్రాసెస్లు ఉంటాయి. ఇంజెషన్ అంటే తినడం, నెంబర్ 2 డైజెషన్ అంటే ఫిజికల్ డైజెషన్ అవ్వడం, అంటే మీరు అన్నము మెతుకు ఏదైతే ఉందో అది డివైడ్ అయిపోయి మాలిక్యులర్ లెవెల్లో అటామిక్ లెవెల్లో డివైడ్ అవ్వడం. అండ్ నెంబర్ 3 అబ్జార్ప్షన్. ఇక్కడ మెయిన్ రోల్ వస్తుంది. అబ్జార్ప్షన్ అంటే మన శరీరానికి అవసరమయ్యే న్యూట్రియంట్స్, పోషకాలన్నీ శరీరానికి పట్టడం. దీన్ని ఆయుర్వేదంలో ఆహార రసం అంటాం, ఆహార సారం అంటాం. ఆ రసం కరెక్ట్గా ఏర్పడితేనే ఉత్తరోత్తర ధాతువులన్నీ కరెక్ట్గా ఏర్పడతాయి. అంటే రక్తం సరిగ్గా ఏర్పడుతుంది, మాంసం సరిగ్గా ఏర్పడుతుంది, బోన్ సరిగ్గా ఏర్పడుతుంది, ఫ్యాట్ సరిగ్గా ఏర్పడుతుంది, బోన్ మ్యారో సరిగ్గా ఏర్పడుతుంది, శుక్రధాతువు అంటే హార్మోనల్ సిస్టమ్ అంతా కూడా సరిగ్గా ఏర్పడుతుంది. అంటే సర్వే రోగాపి మందాగ్నౌ అని ఒక చిన్న కొటేషన్ ఉంటుంది ఆయుర్వేదంలో. అన్ని రోగాలకి మూలం ఏంటంటే మీ మందాగ్ని, అంటే మీ జీర్ణ వ్యవస్థలో లోపం. ఆ జీర్ణ వ్యవస్థలో లోపం ఎక్కడ ఉంటుంది? అబ్జార్ప్షన్ లెవెల్లో ఉంటుంది. అబ్జార్ప్షన్ సరిగ్గా లేదనుకోండి, ఆటోమేటికలీ మీ కాల్షియం సరిగ్గా అబ్జార్బ్ కాదు, మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది, అన్ని వైటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ వస్తుంది. బోన్ స్ట్రెంగ్త్కి కావాల్సింది ఏంటి? వైటమిన్ డి, మెగ్నీషియము, ఫాస్ఫరస్, జింకు, ఇవి కావాలి. ఇవి డెఫిషియన్సీ వచ్చాయనుకోండి, బోన్ డెన్సిటీ తగ్గుతుంది, బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆశ్రయీ భావ సంబంధం అని ఉంది. అస్థి ధాతువుకి వాతానికి రిలేషన్షిప్ ఉంది. అస్థి ధాతువు అంటే బోన్ స్ట్రెంథనింగ్ మెటీరియల్ అనమాట. ఆ బోన్ స్ట్రెంథనింగ్ మెటీరియల్ తగ్గిపోయింది అనుకోండి, వాతం పెరిగిపోతుంది. వాతం పెరిగిపోయినప్పుడు 42 రకాల లక్షణాలు కనబడతాయి. దాంట్లో నొప్పి ఒక లక్షణం మాత్రమే. తిమ్మిర్లు, పోట్లు, మంటలు, స్పర్శ ఎక్కువగా కలగడం, స్పర్శ లేకుండా ఉండడం, పోట్లు రావడం, షాకులు కొట్టినట్టుగా అవడం, ఇలా 42 రకాల నొప్పులు కనబడుతూ ఉంటాయి. కొంతమంది వస్తారు, నాకు రంపంతో కోసినట్టుగా నొప్పి వస్తుందండి నడుము నుంచి కాలంతా అని. అలా డిఫరెంట్ నొప్పులని 42 రకాల లక్షణాలుగా చెప్పినప్పుడు, అండ్ ఇవన్నీ కలిసి 80 రకాల వాత వ్యాధులకి దారితీస్తాయి. దాంట్లో గ్రీవవాతం అంటే మెడ నొప్పి, కటివాతం అంటే నడుము నొప్పి, కాలంతా పాకే నొప్పిని గృద్రసీ వాతం అంటాము, భుజం నొప్పినేమో అపబాహుక వాతం అంటాము, కాలు చేతులు పడిపోయినప్పుడు పక్షవాతం అంటాం. అలా 80 రకాల వాత వ్యాధులకు దారితీస్తుంది. సో బోన్ డెన్సిటీ కనుక తగ్గినప్పుడు, అస్థిధాతు క్షయం జరిగినప్పుడు వాతం పెరిగిపోతుంది, ఈ లక్షణాలన్నీ కలుగుతాయి, వ్యాధులన్నీ కలుగుతాయి. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటి? కరెక్ట్ అయినటువంటి పోషకాహారం తీసుకోవాలి, మీ అగ్నిని సరి చేసుకోవాలి, టాక్సిన్స్ లేకుండా చూసుకోవాలి. తినే దగ్గర నుంచి, డైజెస్ట్ అయ్యే దగ్గర నుంచి, అబ్జార్బ్ అయ్యే దగ్గర నుంచి, అసిమిలేట్ అయ్యే దగ్గర నుంచి, బయటికి వెళ్ళిపోయే టాక్సిన్స్ సరిగ్గా మీకు కాన్స్టిపేషన్ ఉందా, వాటన్నిటిని రిలీవ్ చేసుకోవాలి. ఇవన్నీ రిలీవ్ చేసుకున్నప్పుడు ఆటోమేటికల్లీ మీ స్పైనల్ హెల్తే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కొందరికి స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. సో స్టోన్స్ వల్లే బ్యాక్ పెయిన్ వచ్చిందనేది ఎలా గుర్తించాలంటారు? ఒకటండి, అంటే బ్యాక్ పెయిన్లో చాలా సింపుల్గా ఉంటుందండి. అంటే కొన్ని లోకలైజ్డ్ పెయిన్ ఉంటుంది ఫస్ట్, రెండోది రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది, మూడోది రాడిక్యులార్ పెయిన్ అని ఉంటుంది. అంటే ఇలా ఇంకొక వ్యాధి నుంచి ఈ మనకు బ్యాక్ పెయిన్ రావడం. మీరు అన్నది ఓన్లీ కిడ్నీ స్టోన్ గురించే చెప్పారు. ప్యాంక్రియాస్లో చేంజ్ ఉన్నా వెనకాల నొప్పి వస్తుంది, లంగ్స్లో చేంజ్ ఉన్నా మెడలో నొప్పి వస్తుంది. అంతెందుకు మీకు యూటిరస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఫైబ్రాయిడ్ యూటిరస్ ఉన్నా, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేదా పీసీఓడి లాంటి కండిషన్స్ ఉన్నా మీకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ కూడా రేడియేటింగ్ ప్రాబ్లమ్స్. సో డాక్టర్ అనేవాడు కరెక్ట్గా ఏ కారణం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది కనుక్కుంటేనే దానికి చికిత్స చేయగలం. ఆయుర్వేదంలో చిన్న సూత్రం ఉంటుంది, నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అని. అంటే కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్లే అని. ఆ కారణాన్ని కనుక్కోవడానికే ఎక్స్పీరియన్స్ అవసరము, ఎక్స్పర్టైజ్ అవసరం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మేము గత మొన్న జూలైకి 26 సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్ వర్ధన్ ఆయుర్వేద. ఈ 26 సంవత్సరాలలో 9 లక్షల బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్ చేశాము, 3.5 లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేశాం. అలా బ్యాక్ పెయిన్ ఒక్కటి మా సూపర్ స్పెషాలిటీ అయితే, బ్యాక్ పెయిన్తో పాటుగా
మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేశాము. దాంట్లో 5 లక్షల మందికి సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 1,00,000కు పైగా ఐబిఎస్ ఐబిడి పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. అండ్ క్యాన్సరు, జాండీస్ దగ్గర నుంచి మొదలు పెడితే మనం లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇచ్చామండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు బ్యాక్ పెయిన్కి మెయిన్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒకటండి, అంటే ప్రతి పేషెంట్కి అన్ని ట్రీట్మెంట్స్ చేస్తామని కాదు. నార్మల్గా ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్తో వచ్చినప్పుడు ఫస్ట్ ఆయుర్వేదం ప్రకారము ఏం చేస్తాము అని అంటే, ఇతర వైద్య విధానాలకి ఆయుర్వేదానికి ఉన్న డిఫరెన్స్, అందరికీ ఒకే రకమైనటువంటి ట్రీట్మెంటు ఉండదు. పర్సన్ టు పర్సన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే పర్సన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీన్నే ప్రకృతి బేస్డ్ ట్రీట్మెంట్ అంటాము. అంటే శరీర ధర్మాన్ని అనుసారంగా చేసేటువంటి చికిత్స. అందుకే ఆయుర్వేదంలో అందరికీ ఒకటే రకమైనటువంటి మందు ఉండదు, ఒకటే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉండదు. ఇక్కడ ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళ శరీర ధర్మాన్ని మేము అసెస్ చేస్తాము. రెండోది వాళ్ళ తీవ్రతని అసెస్ చేస్తాము. అంటే ఏ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఉన్నారు అనేది చూస్తాము. ఇక్కడ పేషెంట్ ఫస్ట్ మా దగ్గరికి వచ్చేటప్పుడు 2-3 ఎంఆర్ఐలు పట్టుకొని సర్జరీలు అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో మా దగ్గరికి వస్తూ ఉంటారు. మా రెప్యుటేషన్ కూడా సర్జరీని అవాయిడ్ చేసే డాక్టర్ అనే రెప్యుటేషన్ తోటే ఉన్నాము. సో అలా మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము ఎంఆర్ఐ తీసి చూసేటువంటి ప్రయత్నం చేయము. ఫస్ట్ వాళ్ళ శరీర ధర్మాన్ని అర్థం చేసుకుంటాము, వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి అప్పుడు ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాము. ఎంఆర్ఐ ఫిలిమ్స్ సహాయంతో వాళ్ళకి లక్షణాలను బట్టి ఉందా ఎంఆర్ఐ, లేకపోతే ఎంఆర్ఐలో ఎక్కువ కనబడుతుందా అనేది మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, 75% ఆఫ్ ఎంఆర్ఐస్ అన్నీ కూడా రాంగే ఉంటాయి. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఎంఆర్ఐ చూస్తే చాలా సివియర్గా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది, కానీ పేషెంట్కి అసలు లక్షణాలే కనబడవు. అదే ఇంకొక ఎంఆర్ఐ చూస్తే అసలు ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉంది అనే ఫీలింగ్లో ఉంటాం. పేషెంట్ ఏమో సివియర్ ప్రాబ్లమ్స్, సివియర్ సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. అప్పుడు ఇతర వైద్య విధానాలలో జరిగేది ఏంటి అంటే, ఎంఆర్ఐకి ట్రీట్మెంట్ చేస్తారు, ఎక్స్రేలకి ట్రీట్మెంట్ చేస్తారు. ఆయుర్వేదానికి వచ్చేసరికి ముఖ్యంగా మేము పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తాము, పర్సన్కి ట్రీట్మెంట్ చేస్తాము, ఎంఆర్ఐలకు ఎక్స్రేలకు ట్రీట్మెంట్ చేయము. అప్పుడు ఇదంతా అసెస్మెంట్ జరిగిన తర్వాత అసలు ఆ పేషెంట్కి సర్జరీ అవసరమా లేదా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం. ఎందుకంటే మా దగ్గరికి సగానికి పైగా వచ్చేవాళ్ళు ఇది సర్జికల్ కేసు అని చెప్పారండి అని భయపడుతూ వచ్చేవాళ్ళే ఉంటారు. సర్జరీని అవాయిడ్ చేయగలమా లేదా అని అడగడానికి వచ్చిన వాళ్ళే, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అలా ఇది సర్జికల్ కేసు అయితే సర్జరీ ఇంపార్టెంట్ అండి, వెళ్ళండి చేయించుకొని రండి, దాని తర్వాత వచ్చి ఆయుర్వేదం ట్రీట్మెంట్స్ తీసుకోండి అని చెప్తాం. లేదా సర్జికల్ ట్రీట్మెంట్ కాదు అని అనుకున్నప్పుడు దాన్ని 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి బాహ్య చికిత్సలు అంటాం, అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్. ఇంతకుముందు చెప్పినట్లుగా 5 చికిత్సలు ఉంటాయి: మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స అని. ఈ చికిత్సలలో ఈ పేషెంట్కి ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకొని, ఏది అవసరం అనేది చూసుకొని ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. రెండవ ట్రీట్మెంట్ ఆభ్యంతర చికిత్స, అంటే లోపలికి ఇచ్చేటువంటి మందులు. ఈ మందులు ఎన్ని నెలలు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది పేషెంట్కి ముందే చెప్పేస్తాం. 4 to 6 months పడుతుందా, 3 to 4 months పడుతుందా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం. మూడోది ఆహారపు చికిత్స, అంటే పథ్యము ఒక లిస్ట్ ఇస్తాము, ఆయన ఏది తినాలి ఏది తినకూడదు అనేది పూర్తిగా డీటెయిల్స్ చెప్పబడుతూ ఉంటుంది. నాలుగోది వ్యవహార చికిత్స, అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఎలాగా ఉండాలి, కూర్చునే విధానాలు ఎలా ఉండాలి, ఏం చేస్తే ఇది తగ్గుతుంది, ఏం చేస్తే తగ్గదు అనేది మనం కూలంకషంగా పేషెంట్కి చెప్తూ ఉంటాం. ఇవన్నీ ట్రీట్మెంట్స్ చెప్పేసి ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది అనేది కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్తాం. అందుకే ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఇవ్వగలిగాం. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు నెక్ పెయిన్కి మెయిన్ కాజెస్ ఏంటి చెప్తారు? ఒకటండి, అంటే కాజెస్లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు బ్యాక్ పెయిన్కి చెప్పిన కాజెస్ అన్నీ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం సిట్టింగ్ ఇర్రెగ్యులర్లీ అనేది మెయిన్ కాజ్ అండి. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో మొబైల్స్ ఎక్కువగా వాడడము, ఎక్కువగా ఇర్రెగ్యులర్గా కూర్చోవడము, రోజంతా కష్టపడి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సోఫాలలో జారగిరబడి మళ్ళీ కూర్చొని మళ్ళీ టీవీలు చూడడము, మళ్ళీ ఇంట్లో కూడా ల్యాప్టాప్ల మీద పనిచేయడము. సో ఓవర్గా నెక్ని యూస్ చేయడం, మన జనరేషన్ యూస్ చేసినంత నెక్ ఏ జనరేషన్స్ కూడా యూస్ చేయలేదండి. ఇంతకు ముందు కాలంలో
రోజంతా కష్టపడేవాళ్ళు ఈవినింగ్ వచ్చేసి హ్యాపీగా పడుకునేవాళ్ళు, లేదా వాళ్ళు తినేసి సాయంకాలానికే తినేసి హ్యాపీగా పడుకొని రాత్రి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని చూసినా వాళ్ళ నైట్ టైము జాబ్ చేస్తున్నారా, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది పేషెంట్స్ని. అందరికీ ఒకటే లైఫ్ స్టైలు, ఒకటే దినము, ఒకటే రాత్రి లేదండి ఎవరికి. అందరికీ కలగలిపి ఉంటూ ఉంది. వర్క్ టైమ్స్ పెరిగిపోయాయి, ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం పెరిగిపోయింది, రిలాక్సేషన్ చేసుకునేటువంటి టైము ఎవరికీ లేదు. సో ఎలా ఉంటుందంటే అంతా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్లోనే ఉంటుంది. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్కి మనం రీసెట్ కావడానికి, రెస్ట్ ఇవ్వడానికి, రీబిల్డ్ కావడానికి, బాడీ రెస్టోర్ కావడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయట్లేరు. అది ప్రయత్నం చేసినప్పుడు పెద్ద పెద్ద రోగాల్ని కూడా నయం చేసుకోవచ్చు. అది నిజంగా రీసెట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మా వెబ్సైట్ ఉంది www.vardhanayurveda.comకి వెళ్ళి మీకు చాలా బోలెడంత బ్లాగ్స్ ఉన్నాయి. అండ్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చాలా ఇన్ఫర్మేషను, చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కేస్తే ఆటోమేటికలీ మా వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు కూడా తెలుస్తాయి. దాంట్లో ఇన్ఫర్మేషన్ కూడా బోలెడంతా ఉంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు పిల్లో యూస్ చేయొచ్చా లేదా అనేది ఒక మేజర్ క్వశ్చన్. సో మీరు ఏమంటారు? ఒకటండి, అంటే ఇప్పుడు 2-3 రకాల పేషెంట్స్ ఉంటారండి. ఒకరు చాలా సన్న పిల్లో యూస్ చేస్తూ ఉంటారు, ఒకరు దిండు మీద దిండు వేసుకొని చాలా ఎత్తుగా ఉన్న పిల్లో యూస్ చేస్తారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం స్ట్రెయిట్గా పడుకున్నప్పుడు ఫైనల్గా పిల్లో ఎందుకు వాడతాం? మన స్పైనల్ కర్వేచర్ని మెయింటైన్ చేయడం కోసం పిల్లో వాడతాం. స్ట్రెయిట్గా పడుకున్నప్పుడు అంటే సుపైన్ పొజిషన్, స్పైన్ బెడ్కి ఆనుకొని పడుకున్నప్పుడు మనకి ఏ పిల్లో అవసరం లేదు. కానీ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ తిరిగి పడుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ నెక్లో ఒక యాంగిల్ ఉంటుంది. ఆ యాంగిల్ని ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేదంటే అది స్ట్రెయిన్ అయిపోయి నెక్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సైడ్ స్ట్రైట్గా పడుకున్నాను, రాత్రి ఎప్పుడో లేచి సైడ్కి పిల్లో వేసుకొని పడుకుంటానంటే కుదరదు. ఒక రాత్రిలో స్టాటిస్టిక్స్ ప్రకారం 22 పొజిషన్స్ మారుతారు. మనం పడుకునే పొజిషన్ ఒకటే అయినప్పటికీ 22 పొజిషన్స్ మారుతాం. ఆ పొజిషన్స్లో ఏ పొజిషన్లో మనకి తల కింద దిండు ఉండాలి లేదు అనేది ఎవరు చెప్పలేం. కాకపోతే అటు మరీ సన్నది కాకుండా అటు మరీ లావడిది కాకుండా మితంగా ఉండేటువంటిది ఒక పిల్లోని సెలెక్ట్ చేసుకోవాలి. మనం పిల్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా, ఇప్పుడు షూస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం వేసుకొని నడిచి పరిగెత్తి తర్వాత మనం కొనుక్కుంటాం. మనం మ్యాట్రెస్ కానీ పిల్లో కానీ అలానే సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న పిల్లోని మనము సరిగ్గా యూస్ చేయగలగాలి. కాబట్టి మితంగా ఉండే పిల్లోని యూస్ చేయాలి. లేదు పిల్లో యూస్ చేయదలుచుకోలేదు, టర్కీ టవల్ని ఫోల్డ్ చేసి తల కింద పెట్టుకొని పడుకోండి. అంతేగాని ఫ్లాట్గా పడుకుంటాను అని అంటే ఒక్క పొజిషన్లో మాత్రం బాగుంటుంది, అదర్ పొజిషన్స్లో మీకు ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఒక నెక్ పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, స్లోలీ అది హెడ్ ఏకో లేకపోతే షోల్డర్ పెయిన్ వరకు పాకుతుంది. ఒకవేళ నెక్ పెయిన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇంకెలాంటి కాంప్లికేషన్స్ని ఇంకెలాంటి పెయిన్స్ని మనం చూడొచ్చు అంటారు? ఒకటండి, అంటే ఒక్కసారి నెక్లో కంప్రెషన్ వస్తే 26 లక్షణాలు వస్తాయండి. మన గుండెలో నొప్పి వస్తుంది. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి పోయి టీఎంటీలు చేయించుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ నొప్పి రాగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మన గుండె. సో ఆ టెస్ట్లు అన్నీ చేయించుకుంటారు, అన్నీ నార్మల్ ఉంటాయి. కానీ C5 C6లో కంప్రెషన్ ఉంటే ఇక్కడికి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. ఇంతకుముందు మీరు అన్నట్టు కిడ్నీలో ప్రాబ్లం ఉంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అని ఎట్లయితే చెప్పామో, ఇక్కడ కంప్రెషన్ ఉంటే ఇక్కడ కూడా వస్తుంది. అసిడిటీ వస్తుంది, నాసియా ఫీలింగ్ వస్తుంది, భుజం నొప్పి వస్తుంది. ఇవి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిర్లు వస్తాయి. చెవుల వెనకాల నొప్పులు వస్తాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చేది చెవులలో సౌండ్స్ వస్తున్నాయి. దీన్ని టినిటస్ అంటారు. ఇది మన కోవిడ్ వ్యాక్సిన్స్ తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అండ్ సర్వైకల్ కంప్రెషన్లో కూడా టినిటస్ అనేది ఒక లక్షణంగా ఉంటుంది. కంటి చూపు తగ్గిపోతుంది, స్మెల్ తగ్గిపోతుంది, టేస్ట్ తగ్గిపోతుంది, గురకలు ఎక్కువగా వస్తాయి. అండ్ ఆ మ్యాండిబుల్ అంటే ఈ జా లైన్లో నొప్పి వస్తుంది. అండ్ మన హాఫ్ సైడెడ్ హెడేక్ వస్తుంది. సివియర్ టు సివియర్ మైగ్రేన్స్ వస్తున్నాయి.
వర్టిగో వస్తుంది, అంటే తలంతా తిరిగిపోయినట్టుగా కనబడుతుంది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మైగ్రేన్ అనేదే సపరేట్ ఒక వ్యాధి, వర్టిగో అనేదే సపరేట్ ఒక వ్యాధి, భుజం నొప్పి అనేది సపరేట్ ఒక వ్యాధి, నెక్ పెయిన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి అని అంటే ఇంకా వ్యాధి తీవ్రతరం అయిపోతూ ఉంటుంది. అసలు కొంతమంది పేషెంట్స్ పడుకున్న వాళ్ళు కూర్చునేసరికి తలంతా తిరిగిపోతూ ఉంటుంది, పొజిషనల్ వర్టిగో అంటారు. నెక్లో కంప్రెషన్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా కనబడుతుంది. అలాంటి వాళ్ళకి కూడా మూల కారణం మనం స్పైనల్ ట్రీట్మెంట్ చేస్తేనే, మేరు చికిత్స మర్మ చికిత్స చేస్తేనే ఆ హెడేక్ కానీ, ఆ తల తిరగడం కానీ, భుజం నొప్పి కానీ, గుండె నొప్పి కానీ తగ్గేది మూల కారణం తగ్గినప్పుడే. అందుకే ఇంతకుముందు చెప్పినట్టు మూల కారణాన్ని తీసేస్తే సగం ట్రీట్మెంట్ జరిగిపోయినట్టే. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు బ్యాక్ బోన్ అండ్ అలాగే నెక్ ఏరియా దగ్గర పెయిన్ రాకుండా ఉండాలంటే, ఇవి రెండు హెల్దీగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ని, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అయితే బెస్ట్ అని చెప్తారు? సింపుల్ అండి. అంటే హితాహార విహారానాం సదాచార నిషేవనాం లోకద్వయ వ్యపేక్షానాం జీవితం అమృతాయతే అంటాం. నెక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయినే కాదు, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే హితకరమైనటువంటి ఆహారాన్ని సేవించాలి. అంటే డిజైర్డ్ ఫుడ్, హోల్సమ్ ఫుడ్ని తీసుకోవాలి. అండ్ హితాహార విహారానం అంటే మనం ఉండే పరిస్థితులు కానీ, మనం ఉండే పొజిషన్స్ కానీ, మనం ఉండే ఎన్విరాన్మెంట్ని మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ల్యాప్టాప్ మీద కూర్చుంటున్నాం, ల్యాప్టాప్ పొజిషను, మీ కూర్చునే పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. పోస్చర్ అలైన్మెంట్ సరిగ్గా చేసుకోవాలి. దీంతో పాటుగా హితాహార విహారానం సదాచార నిషేవనం, సదాచారాలని పాటించాలి. అంటే మంచి ఆచారాలను, మంచి కండక్ట్ని పాటించాలి. ఇవన్నీ పాటిస్తే జీవితం అమృత తుల్యంతో సమానమైనటువంటిది అని చెప్తారు. అంటే ఇవన్నీ పాటించడానికి నిజంగా ఎవరినైనా ఇవన్నీ పాటించండి అని చెప్తే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు డాక్టర్ని అంటే, డాక్టర్ గారు దీని అంతటికీ నాకు టైం లేదండి అంటారు. నేను ఒకటే చెప్తాను, ఒక అరగంట ముందు లేవండి, లేదా అరగంట లేటుగా పడుకోండి. మీకోసము ఒక అరగంట కేటాయించుకోండి. ఆ అరగంటలో మీరు ఎక్సర్సైజ్ చేసి మీ కండరాలని, బ్యాక్ నెక్ కండరాలని బలోపేతం చేసుకోండి. మీరు కూర్చుంటున్నారు, మిమ్మల్ని కూర్చోబెట్టేది ఆ స్పైన్. మీరు నిల్చుంటున్నారు, నిల్చోబెట్టేది స్పైన్. అలాంటి స్పైను మీకు మూలస్తంభం లాంటిది. ఆ మూలస్తంభాన్ని ఈ రోజు నుంచే కాపాడుకోండి. రేపు పొద్దున లేకపోతే పెద్ద పెద్ద సర్జరీలు చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీలు ఫెయిల్ అవుతాయి, మళ్ళీ దాని కాంప్లికేషన్స్ వస్తాయి, మంచం మీదనే పడుకొని ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవన్నీ ఉండకూడదు అని అంటే ఈ హితాహార విహారానం అనేది కరెక్ట్గా పాటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు వర్ధన్ ఆయుర్వేదాలో బ్యాక్ పెయిన్, నెక్ పెయినే కాకుండా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడం చేస్తుంది? ఒకటండి, అంటే మా సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. దాని తర్వాత మల్టీ స్పెషాలిటీ వచ్చేసరికి ఆర్థో కేర్. దీంట్లో జాయింట్ రీప్లేస్మెంట్లు కూడా 1,00,000కు పైగా మేము అవాయిడ్ చేయగలిగాము. ఇది కాకుండా మనకు ఐబిఎస్, ఐబిడి లాంటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇచ్చాము. గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్లో కూడా మాకు ఎక్సలెన్సీ ఉంది. క్యాన్సర్ కేర్, రీజువినేషన్ థెరపీస్ కూడా చేస్తూ ఉంటాం. అండ్ ఈ మధ్య కాలంలో టినిటస్ లాంటి కండిషను, స్ట్రిక్చర్ యురేత్రా లాంటి కండిషను, మోటార్ న్యూరాన్ డిసీజ్ లాంటి కండిషన్స్, వీటన్నిటికీ కూడా చాలా ఎగ్జాంపులరీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.